రేపు భువనగిరిలో సిపిఎం పార్టీకి మద్దతు ఇస్తుందా సిపిఐ పార్టీ? వాళ్ళు పోటీ చేస్తామంటే డెఫినెట్గా పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, మరి మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మేమేమన్నామంటే సిపిఎం ఎక్కడ పోటీ చేస్తే సిపిఎంకి సపోర్ట్ చేద్దాం, మిగిలిన చోట కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. తప్పని చేస్తాం. రెండవది, రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మాట్లాడాడు. ఆయన సలహా ఏంటంటే, కుర్రోడు ఒత్తికి రావాల్సిన వాడు, రాజకీయాలు మాట్లాడండి, రాజకీయాలు కాకుండా రాజకీయ పద్ధతి మాట్లాడితే ఆయన అక్కడికి పినరయి విజయన్ కేసీఆర్ అనుకున్నాడా? కేసీఆర్తో మాట్లాడితే కూర్తుంది. హరికథప్పుడు హరికథ భాష, బుర్రకథప్పుడు బుర్రకథ భాష ఉండాలి. కానీ కేరళ పోయి నువ్వు మాట్లాడు కావాలంటే కేరళలో ఉన్నటువంటి పొజిషన్ బట్టి మిమ్మల్ని గెలిపించుకోవడానికి రాహుల్ గాంధీ ప్రాంతం చేసుకోండి. అంతేగాని అక్కడ పోయి పర్సన్ అటాక్ చేయడం మొదలు పెడితే నీ చుట్టూ బోల్డ్ అని కేసులు పెట్టుకొని ఆడపోయి లెఫ్ట్ విమర్శించడం ఏంటి? అందువల్ల ఆ అడ్వైస్ రేవంత్ రెడ్డి, లెఫ్ట్ని విమర్శించినప్పుడు రాజకీయాలతో విమర్శించండి, పర్సనల్ జోలికి పోబాకండి. వామపక్ష పార్టీల ప్రయత్నం ఇండియా కూటమిని బలోపేతం చేయడమా, బలహీనపరచడమా? బలోపేతం చేయడానికే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాం. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక లైన్ తీసుకుంటా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే రాష్ట్రాలలో కూడా వాళ్ళు లెఫ్ట్ని తీసుకోవడం లేదు, భాగస్వామ్యం చేయడం లేదు. మరి అటువంటి మేము పోటీ చేసుకుంటాం. అందువల్ల మాకు అడ్జస్ట్మెంట్స్ కుదిరిన చోట అడ్జస్ట్మెంట్స్ ఉంటాం, అడ్జస్ట్మెంట్ లేని చోట పొలిటికల్ పార్టీ వీ గాట్ రైట్ టు కంటెస్ట్, మేము కంటెస్ట్ చేస్తాం. అందువల్ల ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కుదరలేదు, మేము పోటీ చేసుకుంటున్నాం. జార్ఖండ్ మేము సపరేట్గా పోటీ చేసుకుంటున్నాం. ఈ ఆంధ్రాలో అయితే కుదిరింది అనుకోండి, అది వేరు. ఎక్కడైతే అవగాహన లేకుండా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయకపోతే మేము పోటీ చేసే హక్కు మాకు ఉంది. అడ్జస్ట్మెంట్ కుదిరిన చోట పోటీ చేస్తున్నాం. ఉదాహరణకి తమిళనాడు డిఎంకే ఫ్రంట్లో కాంగ్రెస్ ఉంది, మేము ఉన్నాం, అడ్జస్ట్మెంట్ కుదిరింది, పోటీ చేసుకుంటున్నాం. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి ఉన్నాం, మాకు అడ్జస్ట్మెంట్ కుదిరింది, దాన్ని కలిసి పోటీ చేసుకుంటున్నాం. మీకు చోట మాకు అడ్జస్ట్మెంట్ రాలేదు, రానంత మాత్రం మేము చేయకుండా కూర్చోలేం కదా, మా పార్టీ మేము పోటీ చేసుకోవాల్సిందే. అంత మాత్రం ఎన్డీఏ కూటమి కోసం మా హక్కుని చోట కూడా మేము పోటీ చేయకుండా కూర్చోడంటే మేము సన్యాసం? మేము పొలిటికల్ పార్టీ. అంటే కేరళలో మీరు ఎట్లాగో రెండు ప్రత్యర్థులుగానే ఉన్నారు, ప్రత్యర్థిని